దిస్ ఇస్ మనస్. వెల్కమ్ టు ఆల్. సో, ఈ వీడియోలో ఏం తెలుసుకుంటామంటే, మనం వీసా ఇంటర్వ్యూలో మనం పాస్‌పోర్ట్ ఇచ్చిన తర్వాత, ఆ పాస్‌పోర్ట్ మనకి వీసా అప్రూవ్ అయిందా? రిజెక్ట్ అయిందా? అనేది మనకు అక్కడే తెలిసిపోద్ది. బట్ ఆ పాస్‌పోర్ట్ అనేది మనం ఎలా ట్రాక్ చేయాలో అంటే మీరు ప్రీమియం డెలివరీ పెట్టినట్లయితే అయితే ₹650 అయితే మాత్రం మీరు పే చేయాలన్నమాట. అది మీ ఇంటి దగ్గరికి వచ్చేదాకా. ఆర్ ఎల్స్ మీరు అక్కడే పికప్ తీసుకుంటే రూ. 0 అనమాట. ఫర్ సపోజ్ మీరు ఒక విజయవాడ దగ్గర ఏదో ఒక ఊర్లో ఉన్నారనుకోండి. సో, అప్పుడేమవుద్ది విజయవాడ వరకు ఆ పాస్‌పోర్ట్ హైదరాబాద్ నుంచి రావాలి. వచ్చిన తర్వాత మీ ఊరికి రావాలి. ఒకవేళ మీ ఊరు పిన్ కోడ్ అది యాక్సెప్ట్ చేస్తే. ఒకవేళ మీ ఊరు పిన్ కోడ్ గాని అది యాక్సెప్ట్ చేయలేదనుకుంటే, అది దగ్గరలో ఉన్న నియరెస్ట్ పిన్ కోడ్ లైక్ విజయవాడ వరకొస్తది. అక్కడికెళ్ళి మీరు పికప్ చేసుకోవాల్సుంటది. దానికోసమైనా సరే మీరు ₹650 అయితే పే చేయాలి. ఇవన్నీ ఏం లేదు డైరెక్ట్‌గా నేను హైదరాబాద్‌లో ఉంటా, లైక్ మెయిన్ సిటీస్‌లో ఉంటా అంటే, డైరెక్ట్‌గా మీరెళ్లి మీ కాన్సులేట్ దగ్గరికెళ్లి తీసుకోవచ్చనమాట పాస్‌పోర్ట్. అక్కడ మీకు పాస్‌పోర్ట్ తీసుకోవడానికైతే ఇబ్బందుండదు. బట్ ఆ పాస్‌పోర్ట్ స్టేటస్ అనేది ఎలా ట్రాక్ చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తా. ఈ వీడియో పక్కా మీ అందరికీ హెల్ప్‌ఫుల్ అవుద్ది. అందుకే వీడియో ఎండ్ వరకైతే చూడండి. ఇంకా వీడియోలోకెళ్ళే ముందు ఒక చిన్న రిమైండర్. మన ఛానెల్‌కి వ్యూస్ అయితే బానే వస్తున్నాయి కానీ సబ్‌స్క్రైబ్స్ అయితే రావట్లేదు. మీరు గనక సబ్‌స్క్రైబ్ చేసినట్లయితే నాకు మరింత మోటివేషన్ ఉంటది. ఇంకా మరింత మంచి కంటెంట్‌తో మీ ముందుకు రావడానికి. సో, ఫస్ట్ మనం యూఎస్ఏ ట్రావెల్ డాగ్స్ ఓపెన్ చేద్దాం. ఇది మనం వీసా స్లాట్స్ ఇవన్నీ బుక్ చేసుకున్నాం గదా! సేమ్ పోర్టల్ అనమాట. సో, నేనైతే నా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిపోతున్నాను. ఓకే. సో, వన్స్ మీరిక్కడ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు యువర్ పాస్‌పోర్ట్ ఈస్ స్టిల్ విత్ యూఎస్ ఎంబసీ ఆర్ కాన్సులేట్ అని వస్తుంది. అంటే నా పాస్‌పోర్ట్ ఇంకా ఎంబసీ లోపలే ఉంది. అది ఇంకా డెలివరీ అయితే రాలేదన్నమాట. సో సో, ఇక్కడ మీరు ఇలా ట్రాక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకోలా ఎలా అంటే ఈ వెబ్‌సైట్ ఇంకోటుంది. సో, యూఎస్ఏ స్టేటస్ చెక్ అని ఉంది. యూఎస్ఏ ఇమిగ్రెంట్, నాన్ ఇమిగ్రెంట్ ఉంటది. కొంతమందికి మనకొచ్చే టెన్షన్‌లో ఏమవుద్ది అంటే 4 ఫింగర్స్ పెట్టేస్తాం. బట్ ఏంటి అంటే అరే! మన ఇష్యూ వీసా అరే! వీసా అప్రూవ్ అయిందా? రిజెక్ట్ అయిందా? లేదా ఇలా చిన్న చిన్న మైండ్‌లో చిన్న చిన్న టెన్షన్‌లా ఉంటదనమాట. సో, అలాంటి వాళ్ళ కోసం ఈ వెబ్‌సైట్ అనమాట. సో, ఇందులో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. నాన్ ఇమిగ్రెంట్ మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సెలెక్ట్ లొకేషన్ మీరు ఎక్కడైతే వీసా కాన్సులేట్ ఇచ్చారో అక్కడనమాట. నేనైతే హైదరాబాద్‌లో ఇచ్చా కాబట్టి హైదరాబాద్. మీరైతే ముంబై అయితే ముంబై, ఢిల్లీ అయితే ఢిల్లీ. సో, దానికి అనుగుణంగా పెట్టండి. సో, అప్లికేషన్ ఐడీ ఆర్ కేస్ నంబర్ అనమాట. ఇక్కడ మనం డీఎస్-160 నంబర్ అయితే పేస్ట్ చేయాలి. సో, నా డీఎస్-160 నంబర్ అయితే ఇది. సో, అయిన తర్వాత కోడ్ యాస్ ఆహ్, సో, కోడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వస్తదనమాట. సో, ఇది మన అప్లికేషన్ ఐడీ, కేస్ ఐడీ. సో, ఇక్కడ నుంచి ఇష్యూడ్ అయింది. అదే మీరు స్టార్టింగ్ 1 ఆర్ 2 డేస్‌లో అయితే ఫస్ట్ ఇది అప్రూవ్డ్ అని ఉంటది. నెక్స్ట్ ఇది ఇష్యూడ్‌గా కన్వర్ట్ అవుద్దనమాట. సో, ఇక్కడ మీరు ఇక్కడ చదువుకోవచ్చు. లైక్ ద కౌన్సిలర్ హాస్ కంప్లీటెడ్ ప్రాసెస్ యువర్ అప్లికేషన్. యువర్ వీసా హాస్ బీన్ ఇష్యూడ్. ఇఫ్ యూ డు నాట్ రిసీవ్ యువర్ పాస్‌పోర్ట్ వీసా వితిన్ 10 వర్కింగ్ ప్లీజ్ కాంటాక్ట్ ద ఎంబసీ అనమాట. ఇది బేసిక్ డీటెయిల్స్. సో, దీన్ని బట్టి మీరు ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఆ పాస్‌పోర్ట్ వచ్చే రోజు ఏమవుద్ది అంటే, మీకు ఔట్ ఫర్ డెలివరీ వస్తది. అది వాళ్ళు దేని నుంచి పంపిస్తారైతే నాకు ఐడియా లేదు. నాకు వన్స్ వచ్చిన తర్వాత అది మీకు డీటెయిల్‌గా చూపిస్తా అనమాట. అప్పటిదాకా అయితే జస్ట్ ఔట్ ఫర్ డెలివరీ అనే వస్తది. మీకు ఆ రోజు మెసేజ్. సో, వచ్చిన తర్వాత మనం మామూలుగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఎలా తీసుకుంటామో అలా తీసుకోవడమే. సో, ఇది గైస్ హౌ టు ట్రాక్ యువర్ పాస్‌వర్డ్. ఈ వీడియో అయితే మీ అందరికీ యూజ్‌ఫుల్ అయ్యి ఉంటదని ఆశిస్తున్నా. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.